మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వైజాగ్లో ఇక్కడ లోకనాయక్ ఫౌండేషన్ తరఫున నాకు జీవన సాఫల్య పురస్కారం అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే చాలా బరువు కూడా వేస్తుంది. ఎందుకంటే ఇటువంటి పురస్కారం అందుకున్న తర్వాత ఇంకా ఎన్నెన్నో చేయాలి, ఎంతో ఎత్తుకు ఎదగాలి అన్న ఉద్దేశం కలుగుతుంది. నేను ఒక డాక్టర్ని, మీరు చూసుంటారు, ఏమి న్యూరాలజిస్ట్ని. కానీ న్యూరాలజిస్ట్గా కానీ సైకాట్రిస్ట్గా కానీ ఉన్న దాంట్లో ఇక్కడ ఇండియాలో సంఘంలో ఉన్న కల్మషమైన ఏదైనా అంశాలు ఉంటే దానిలను మన ముందు ఉంచుకోవాలి, ప్రజలకు తెలియజేయాలి. మాస్ మీడియా అంటే ఈ సినిమా ద్వారా తెలియజేయాలి అన్నదాన్ని ఒక ఉద్దేశంతో, నాకున్న కళాతృష్ణతో నేను సినిమాలు యాక్ట్ చేశాను ఇంతకుముందు. తర్వాత చిన్నప్పటి నుంచి కూడా వివిధ నాటకాలు ఒక 30 నాటకాలు వేశాను ఎస్వి మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు. ఆ కళాతృష్ణను తీర్చుకోవడానికి, తర్వాత మన సంఘంలో ఉన్న డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని అందరి ముందు ఉంచేదానికోసం కూడా ఈ సినిమాలు చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా అప్పట్లో ఉన్న రామానాయుడు గారితో హోప్ మూవీ చేశాను. దాంట్లో టీనేజర్స్ సూయిసైడ్స్ ఎందుకు చేసుకుంటారు అన్న దాని అంశం మీద తీశాను. వివిధ అంశాలకు దానికి నాకు నేషనల్ అవార్డు వచ్చింది, చాలా సంతోషం. తర్వాత చంద్రహాస్ అనే మూవీలో టెర్రరిస్ట్ అంటే ఎవరు, తర్వాత ఒక ఇండియన్ అంటే ఎవరు, అందరు ముస్లింలు టెర్రరిస్టులు కాదు అన్న అంశం మీద నేను సినిమా చేయడం జరిగింది. దానికి చంద్రహాస్ దానికి గోల్డెన్ నంది అవార్డు వచ్చింది, చాలా సంతోషం. తర్వాత వివిధ సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాను. నేను ఒక గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్లో డాక్టర్ రవీంద్రనాథ్తో కలిసి ఒక 2000 బెడ్ హాస్పిటల్స్ను 10 ఏళ్ళుగా చేసి, దాని తర్వాత అక్కడి నుంచి దాన్ని వేరే సంస్థకి అమ్మడం జరిగింది. దాన్ని గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ అంటారు. దాంట్లో మెయిన్గా అవయవదానం, ఆర్గన్ డొనేషన్, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి దాంట్లో కూడా ఒక మూవీ చేశాను. అది వచ్చేసి రాజేంద్ర. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న రీసెంట్గా డ్రిల్ అనే ఒక మూవీ చేశాను. అది వచ్చేసి లవ్ జిహాద్ మీద. ముందు కూడా ఇప్పట్లో ఒక నెక్స్ట్ మూవీ చేస్తున్నాను. దానికి డ్రగ్స్ ఎఫెక్ట్స్ ఏముంటాయి, యంగ్స్టర్స్ మీద ఏముంటాయి, తర్వాత సమాజం మీద డ్రగ్స్ వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి అనే దాని మీద చేస్తున్నాను. అలాగే ఆ సినిమాలోనే డిసేబుల్డ్ పీపుల్ అంటే అదర్వైజ్ ఏబుల్డ్ అంటారు, వాళ్ళ రూల్స్ ఏమిటి, వాళ్ళ రైట్స్ ఏమిటి, దాని మీద కూడా ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలోనే ఒక అంశంగా ఒక సేవింగ్ ది గర్ల్ చైల్డ్ అంటే ఒక సమాజంలో ఒక గర్ల్ చైల్డ్కి ఈ బాధలు ఎట్లా ఉంటాయి అన్న దాని మీద అంశం మీద కూడా ఈ సినిమా జరుగుతుంది. ఈ సినిమా పేరు ఇంతకుముందు చూసుంటారు, ఒక రామారావు గురించి, గారి గురించి. రామారావు అంటున్నాను ఎందుకంటే నాకు ఆత్మీయుడు, ఎందుకంటే ఆయన స్ఫూర్తితోనే నేను సినిమాల్లో చేయడం మొదలుపెట్టాను, ఈ తయారు చేశాను. తర్వాత నేను అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు స్ఫూర్తి కలిగించింది, ఎప్పుడైనా కష్టం ఉన్నప్పుడు ఆయన పాటలే నాకు స్ఫూర్తి కలిగించాయి. ఎప్పుడైనా మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు నేను కష్టపడుతూ ఉంటే మత్తు వదలరా నిద్ర మత్తు వదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్త వదురా అనే పాటను గుర్తుపెట్టుకుని చదవడం మొదలుపెట్టాను. అలాగే అమెరికాకి వెళ్ళినప్పుడు ఉద్యోగాలు దొరక్కపోతే ఉందిలే మంచి కాలం ముందున అందరూ సుఖపడాలి నందనందన అనేసి పాటను వెలుక్కు తెచ్చుకుని మైండ్లో ఉంచుకొని, తర్వాత ఎన్ని పనులు చేయాలంటే కూడా దానికి ఒక కృషి ఉండాలి అన్నదాని మీద అన్నగారి పాట, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకే తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులవుతారు అన్న పాట ఒక స్ఫూర్తిగా తీసుకున్నాను. నేను ఒక ఏకలవ్య శిష్యుడిని రామారావు గారికి అని చెప్పేదానికి నాకు గర్వంగా ఉంది. ఇంకా నేను ఎక్కువగా టైం తీసుకోవడానికి లేదు.
నెక్స్ట్ మూవీ నేను చేయబోయే మూవీ పేరు వచ్చేసి ఆ స్ఫూర్తితోనే నా తెలుగోడు అని రిజిస్టర్ చేశాను. ఆ సినిమా ఇంతకుముందు చెప్పాను, దానికి డ్రగ్స్ వల్ల ఏముంటుంది, డ్రగ్స్ ఎఫెక్ట్ మీద ఏముంటుంది, డిసేబుల్డ్ పీపుల్ వల్ల వాళ్ళ రైట్స్ ఏంటి, తర్వాత సేవింగ్ ది గర్ల్ చైల్డ్ దాని మీద ఎట్లా ఉంటుంది అన్న మూవీ మీద చేశాను. అది జీవన సాఫల్య పురస్కార అవార్డు అండి అదేనే లోక్ నాయక్ ఫౌండేషన్ వాళ్ళు మెయిన్గా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు దానికి కార్యకర్త అనమాట. ఆ సభకి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ఇప్పుడు బ్రహ్మానందం గారు, తర్వాత వైవిఎస్ చౌదరి డైరెక్టర్ గారు, తర్వాత ఇంద్రసేనారెడ్డి గారు గవర్నర్ గారు, దాని తర్వాత అశ్విని దత్ గారు, ఇలా ప్రముఖులు, తర్వాత గంటా శ్రీనివాస్ గారు, వీళ్ళంతా ప్రముఖులు వచ్చారు. నాకు ఇక జీవన సాఫల్య పురస్కార అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. తర్వాత లోక్నాయక్ ఫౌండేషన్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఒక ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్, నేను ఒక డాక్టర్ని, న్యూరాలజిస్ట్ని, ప్రాక్టీసింగ్ న్యూరాలజిస్ట్. ఎక్కడంటే మిషిగన్, గ్రోస్ పాయింట్ మిషిగన్లో, యుఎస్ఏ. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను న్యూరోఫిజియాలజీ చేస్తాను, తర్వాత స్లీప్ డిసార్డర్స్కి న్యూరాలజీ, అండ్ ఆల్సో ఐఎమ్ నా సైకాట్రిస్ట్ ఆల్సో. అది ఒక ఫీల్డ్ అయితే, ఇంకొకటి ఏంటంటే అంటే నా ఇంట్రెస్ట్ బట్టి ఒక సమాజంలో ఉన్న రుగ్మతల్ని అందరి ముందు పెట్టాలనేసి ఒక ఆశయంతో ఒక సినిమాలు చేయడం మొదలుపెట్టాను. ఒక 20 ఏళ్ల క్రితం అప్పట్లో మహానిర్మాత రామనాయుడు గారితో కలిసి హోప్ అనే చిత్రాన్ని చిత్రీకరించాం. హోప్ ఏమిటంటే టీనేజ్ సూసైడ్స్, అంటే యంగ్స్టర్సు పరీక్షలు పాస్ కాకపోతున్నాం, లేకపోతే ఇంట్లో ప్రెషర్స్ వలనో ఒక టీనేజ్ వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటారు, ఒక 10,000 కిడ్స్ కమిట్ సూసైడ్ ఎవ్రీ ఇయర్ అన్నది నాకు ఒక మనసుకు తట్టిన విషయం అన్నమాట. చాలా కలవరపరిచింది. దాని గురించి అందరికీ తెలియాలి. మామూలుగా కాలేజ్ రిజల్ట్స్ వస్తాయి, పుస్తకాలు ఇది పేపర్లో రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే ఇప్పుడు కంప్యూటర్లో వస్తున్నాయి అనుకోండి, వస్తే ఇమీడియట్గా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేసి కూడా వచ్చేది అనమాట. చూస్తే చాలా బాధ అనిపించింది, ఎందుకు జరుగుతున్నాయి అన్న దాని మీద ఆ సినిమా హోప్ సినిమా చేయడం జరిగింది. దానికి నాకు నేషనల్ అవార్డు వచ్చింది. ప్రతిభా పాటిల్ దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో తీసుకున్నాను అవార్డు. చాలా సంతోషం. అలాగే అప్పటికి నాకు ప్రేరణ వచ్చింది, అంటే ఈ సమాజంలో ఉన్న రుగ్మతల్ని బయటకు పెట్టి ఒక సినిమా రూపంలో చేస్తే ఒక మాస్ మీడియాలో అందరికీ ఉపయోగపడుతుంది, అందరికీ ఒక చర్చనీయమైన విషయంగా ఉంటుంది అన్న భావంతో ఇంకొక సినిమా చేశాను, అలెక్స్. అది పోలీస్ బ్రుటాలిటీ, తర్వాత అయితే పొలిటికల్ మూవీ అనమాట. తర్వాత ఇంకొక మూవీ చేశాను, చంద్రహాస్. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, ఆయన ఆయనతో చేయడం జరిగింది అక్కడ. అది చంద్రహాస్ అన్నది ఒక కత్తి మీద, అంటే శివాజీకి అప్పట్లో తులజాపూర్ భవానీ ఇచ్చిన కత్తి మీద చేసిన సినిమా. ఆ సినిమాలో టెర్రరిస్ట్ అంటే ఎవరు, తర్వాత వచ్చేసి ఇండియన్ అంటే ఎవరు, హిందూ అంటే ఎవరు, ముస్లిం అంటే ఎవరు, అండ్ అందరూ ముస్లిమ్స్ టెర్రరిస్ట్ కాదు అన్న భావనతో చేసి తర్వాత అన్నీ బయట పెట్టడం జరిగింది. దాని మీద నాకు గోల్డెన్ నంది అవార్డు వచ్చింది. తర్వాత సరోజినీదేవి అవార్డ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, అంటే ఈ హిందువులకి ముస్లిమ్స్కి ఇంటిగ్రేషన్ ఎట్లా అవుతుంది అన్న దాని మీద చేసిన సరోజినీదేవి అవార్డుకి నాకు వచ్చింది. దాని తర్వాత
చాప్టర్ 6 అని ఇంకొక మూవీ చేశాను. అది కూడా పోలీస్ బ్రుటాలిటీ మీద, యాంటీ పోలీస్ బ్రుటాలిటీ. ఒక కామన్ మ్యాన్కి ఒక పోలీసులు ఏదైనా అన్యాయం చేస్తే ఒక పిల్లి అలాంటి వాడు పులి అయిపోతాడు అన్న దాని విషయం మీద చేశాము. తర్వాత ఇంకొక సినిమా రాజేంద్ర సినిమా, నేను గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ అని ఒకటి స్థాపించాము. నేను డాక్టర్ రవీనాథ్ చౌదరి గారు మా ఫ్రెండు. 200 బెడ్స్ హాస్పిటల్ లగడికపూర్లో స్టార్ట్ చేసి 2000 బెడ్స్ త్రూ అవుట్ ది కంట్రీ, ఇక్కడ చెన్నైలో కానీ, తర్వాత వచ్చేసి బెంగళూరులో కానీ, తర్వాత వచ్చి పరేల్ ముంబైలో కానీ స్టార్ట్ చేసి 2000 బెడ్స్. దాంట్లో మెయిన్గా ఏమంటే అవయవాల దానం తీసుకుని దానికి యూనో ఈ ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ దాని మీద, సో దాని మీద చేయడం జరిగింది. అప్పట్లో రామనాయుడు గారు వచ్చి నాకు యూనో స్టార్టింగ్ పాయింట్లో హెల్ప్ చేశారు. అప్పట్లో చిరంజీవి గారు కూడా వచ్చారు, దాన్ని హెల్ప్ చేశారు అప్పుడు. దాని తర్వాత ఇంకొక మూవీ BFF, బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి దాని మీద ఇంకొకటి తీశాను. మోస్ట్ రీసెంట్గా కెప్టెన్ రాణా ప్రతాప్ అని చేశాను. దాంట్లో ఈ గ్వాదర్ పోర్ట్లో చైనా వాళ్ళు వచ్చేసి ఒక పోర్ట్లు కట్టి ఇండియాకి పక్కగలో బల్యంగా తయారు చేస్తున్నారన్న ఒక విషయం మీద ఒక స్పై మూవీ అనమాట. అది యాక్షన్ మూవీ. దాంట్లో యూనో మంచి కాస్టింగ్ ఉంది, బాగా చేశారు. హిందీలో కూడా రిలీజ్ అయింది. 1.5 మిలియన్ వ్యూస్ ఉన్నాయి దాంట్లో హిందీలో. తర్వాత మోస్ట్ రీసెంట్గా ఇంకొక మూవీ చేశాను, దాని పేరు వచ్చి డ్రిల్. ఆ డ్రిల్ ఏమంటే ఒక లవ్ జిహాద్ మీద. సో అది హిందీలో కూడా ఉంది, దాన్ని OTTలో రిలీజ్ చేస్తున్నాం హిందీలో. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్లో ఉంది, ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా అయిపోయింది. తర్వాత వచ్చేసి కాస్టింగ్ కూడా జరుగుతుంది. ఆ సినిమా పేరు వచ్చి నా తెలుగోడు. సో అదే అది సినిమా. దాంట్లో చెప్పాను కదా, డ్రగ్ ఎఫెక్ట్స్, తర్వాత డిసేబుల్డ్ పీపుల్స్ రైట్స్, దాని తర్వాత సేవింగ్ గర్ల్ చైల్డ్, ఈ 3 అంశాల మీద ఈ సినిమా ఒకదానికి మలుపులు తిరుగుతూ మంచి సినిమాగా వస్తుందని ఆశిస్తున్నాం. అది షూటింగ్ ఇప్పుడే కాస్టింగ్ జరుగుతోంది. ఇప్పుడు జరీనా వాహబ్ గారు సైన్ చేశారు. తర్వాత వచ్చేసి మిగతా కాస్టింగ్ కూడా జరుగుతుంది. హీరోయిన్ ఫైనలైజ్ చేస్తున్నాము. ఒక ఫిబ్రవరి మార్చి నుంచి షూటింగ్ కూడా వెళ్తాము. ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే ఒక అట్లీస్ట్ సీన్ పార్ట్స్ ఒక 20 days ఉంటే, ఫైట్స్ ఉంటాయి, దాని తర్వాత సాంగ్స్ ఉంటాయి, అన్నీ కలిపి చేస్తే ఒక 45 days ఫినిష్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా అది దాని ఇష్టం. అదొక 3-4 months. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్కి నా తెలుగోడు రాబోతుంది.